గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. డే 3 ఈరోజు. మేము నిన్న నైట్ ఇక్కడనే స్టే చేసిన ఉండే, పక్కనే ఆగిపోయిన ఉండే. నైట్ ఎంత 2 అయిందని అన్నకు నిద్ర వస్తుందని డ్రైవర్ అన్నకి పక్కన ఆపేసిన ఉండే. ఇప్పుడు మేము వచ్చేసినాం, ప్రయాగ్రాజ్కి వచ్చేసినాం. ఇంకొక 6 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలన్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడైతే చాలా చలిగా ఉంది. వచ్చేటోళ్ళు అయితే ముందే మంచి బట్టలు వేసుకోరు. ట్రాఫిక్ కూడా, డస్ట్ కూడా ఎక్కువ ఉంది. వచ్చేటోళ్ళు చాలా జాగ్రత్తగా రండి. రోడ్లు కూడా అంత ఏం మంచిగా లేవు. మాస్క్ పక్కా క్యారీ అయ్యవర్రి. ఇంకా చలి అయితే ఘోరంగా ఉంది. మన సైడ్ ఉన్నంతే మరీ ఘోరంగా ఉంది చలి. మేము పండుకోవాలన్నా కూడా ఇట్లా బయటకు వస్తే కూడా అడుగు పెడితే కూడా మస్తు చల్లగా ఉంది. జాగ్రత్తగా రండి. ఫస్ట్ అయితే చలి మీకు అక్కడికి వెళ్ళినాక ఇప్పుడు ఎట్లా వెళ్తాం మేము మొత్తం చూపించేస్తా. ఫస్ట్ అయితే మేము ఇక్కడికి వెళ్ళి 6 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలంటే, ఇంకా అందుకని మేము మీకు చూపించేస్తాం ఇంకా ఎట్లా వెళ్ళాలి. కష్టం నాకు తెలుస్తుంది కదా, కష్టం ఇది మీకేం తెలుసు. చలి డేంజర్ అవుతుంది బాయ్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ప్లీజ్ లిఫ్ట్ బ్రో, లిఫ్ట్ బ్రో. ఓడని 500 రూపాయలు బ్రో. ఫ్యామిలీతో రావచ్చా బ్రో? ఎందుకు రారాదు బ్రో అట్లా అంటావు దేవుడి దగ్గరికి? రావచ్చు అని మనం భరిస్తాం బ్రో, వాళ్ళు భరించలేరు కదా. మనకేముంది, చలి పెడతాం. మనకి వాళ్ళు కార్లో ఉంటారు, మేము బయట ఉంటాం, అంతేనా? మనం వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి. వీడియో పెట్టు డైరెక్ట్. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అందరు ఏదో అనుకుంటారా అవ్వడు ఇట్లా తీసుకొని పోతే. మరి ఫ్యామిలీ టైం కొడుతున్నాం. 2 కిలోమీటర్ వచ్చినావా? ఏ 1 కిలోమీటర్ ఏంది బాయ్ జరిగితే ఆగురు రివ్యూ. మమ్మీ రివ్యూ కొట్టు మమ్మీ. 24 గంటలు రివ్యూ ఆడుకుంటుంటే అది కాదు. అరే నచ్చింది కొట్టుకో మధ్యలో. ఇప్పుడు పాదయాత్ర కొడుతున్నాం, ఎందుకు కొడుతున్నాం? దేవుడి కోసం. దేనికోసం? దేనికోసం పాదయాత్ర కైకి పర్రు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు మనం ఇంత కష్టపడి వచ్చినాం వీడి వరకు. ఎందుకు ఇంత కష్టపడి వచ్చినాం కాబట్టి నడుచుకుంటూ పోతున్నాం. ఇప్పుడు ఆడ మనకి కరెక్ట్ దర్శనం దొరుకుతానికి కనిపిస్తున్నాం. దొరుకుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఉంది, దొరుకుతుంది పక్క దొరుకుతుంది. కాన్ఫిడెన్స్ ఉంది అన్నకి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం, పోవాలి. అరే మనకు కూడా మినిమం హిందీ వచ్చిరా బాబు, అందుకని ఇక్కడ ఉంటున్నాం. లేకపోతే మనకు కష్టం అవుతున్నాం మస్తు. అవునా బాయ్? చెప్పు టైగర్ బాయ్. టైగర్ అందరం మేము కార్లు అందరిని ఆపేసారు, కానీ అందరు మస్తు మంది కార్లు వస్తుంది లోపలికి. ఎట్లా వస్తున్నాయో తెలిసలేదు మాకు. అదొక్కటి డబ్బు ఒకటి డేంజర్. అన్ని కార్లు వస్తున్నాయి. మా కారు ఆపేసారు కాదు. డైరెక్ట్ డిసెంబర్ ఎక్కించేస్తారు ఒక్కొక్కరు. నేను ఇస్తుండే వాళ్ళు తీసుకుంటలేరు. అది అంతే. నాగేయకుండా చెప్పి మాడవాడు. స్టేటా ఘాట్ సంగం అంట. రే 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 ఆడ ఆగడు. తీసిన బ్రో
తెలుగు తమిళ తమిళ్ బిజినెస్ బ్రో దట్స్ బిజినెస్ వాకి కొడతాం మేము సంఘానికి డైరెక్ట్ వాకి ఒక వాటర్ బాటిల్ 100 రూపాయలు ఇక్కడ వాటర్ మస్ట్ క్యారీ చేసుకోరు బ్రో చచ్చిపోతారు వాటర్ గ్యాప్ ఇచ్చినందుకే నేను ఇరిటేట్ అవుతుంటే మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తావేంట్రా? ఖాళీ బాటిల్ నాది. ఖాళీ బాటిల్ 100 రూపీస్ ఖాళీ బాటిల్ 100 రూపీస్ మరి మీకు వాటర్ బాటిల్ వాటర్ కదా నిజామాబాద్ వాటర్ మోపించారు ఫ్రెండ్స్ వీళ్ళు. కాదు ఇక పెద్ద బాటిల్ ఉంటుంది చూడు, ఆ పెద్ద బాటిల్ మోపించేది 2 లీటర్ బాటిల్ ఉంటాయి స్ప్రైట్. అది కావురా అరే వాటర్ క్యాన్స్ తాగినట్టు ఉంటాయి కదా ఇంట్లో మోసుకొస్తాం అవి వాటర్ క్యాన్స్ పెద్ద ఆడేరా డీజిల్ డీజిల్ ఆడ కార ఆడి షో చేయాలి ఆడే మళ్ళా చాలా మంది వచ్చారు సార్. అయ్యో అందరు బాటిల్ తెచ్చుకుంటారు వాటర్ బాటిల్ 30 రూపాయలు పట్ట 10 రూపాయలు కానీ ఇక్కడ 100 రూపాయలు ఎలా ఉంటుంది? సూపర్ అయ్యా 100 రూపాయలు బాటిల్ ఖాళీ బాటిల్ 100 రూపాయలు కానీ వాటర్ ఉంటే మళ్ళా చాలా మంది వచ్చారు వేరే వేరే స్టేట్స్ నుంచి వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి. మాట్లాడేద్దాం. మనం పరిచయం అవన్నీ టైగర్ పరిచయం చేసుకుంటానంట. టైగర్ చాలా మంది వచ్చిర్రు మళ్ళా చాలా మంది. అరే అంకుల్ బర్రెలు ఊపిమంటు డైరెక్ట్ కార్లు వచ్చుడే అంకుల్ కార్లని డైరెక్ట్ గుద్దుతూరు హారని మంచి. మనం వాళ్ళతో మాట్లాడదాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీ కావుకి బట్టలు చూపిస్తాం. ఇది మేడ్ ఇన్ ఇండియా. ఇట్లాంటి సంస్కారం మన దేశంలో దొరుకుతుంది. చలి కోసం చలి బాగుంది కదా. అందరూ ఒక ఎత్తు అంటే నేను మా అంకుల్ ఒక ఎత్తు, మా ఇద్దరిది వేరే టైం పాస్ అవుతుంది మాకు. కానీ ఏదైతే అంకుల్ ఇలా మస్తు మన కలవ చేయాలి కానీ కారు అందరు కలవ వేస్తాం. మన కలవ నడుచుకుంటూ లేకుండా అని చెప్పేసి మేము నడుచుకుంటూ పోతున్నాం. మేము అందరం చెప్పులు లేకుండా పోతుంటే అంకుల్ ఒక్కడు చెప్పులు వేసుకోండి. ఎవరికి చెప్పులు లేవు. మా టైగర్ కూడా చెప్పులు వేసుకోలేడు. పోయి టైగర్ చెప్పులు వేసుకోలేడు. ఆడికి మంచి నేను ఒక్కడిని పెట్టలేంటి పేరు. అది పెద్ద పెద్ద పేర్లు పెట్టారు, పెద్దలు పెట్టారు పేర్లు. మనకు ఆ జింక సెట్గా, మనకు జింక అని సెట్గా పులి పులి చేప అందరు ఎంతమంది అంటారా చేప అని. అట్లా అని నమస్తే మేడం. ఇంతే ఏజుడైనా కానీ చాలా నడుచుకుంటూ వస్తారంటే చాలా గ్రేట్ అయింది తాత. वीडियो ले सकते हैं आप दादाजी का? वीडियो ले सकते हैं ना? కానీ ఒకటి చెప్తున్నా, ఏదైనా కానీ ఎంత ఏజ్ అయినా కానీ ఇక్కడ పబ్లిక్ ఏంటంటే ఎంత ఎవరైనా కానీ ముసలిైనా కానీ ఎవరు ఇంత ప్లేస్ ఇస్తలేరు నడవడానికి. అగడగడలో వెళ్ళిపోతారు అంటే ఎత్తుకుపోతారు. ఒక్కొక్కరిని తోసుకుంటూ వెళ్ళామని జల్లి వెళ్ళాలి దర్శనం కానీ అనుకుంటారు. కానీ కరెక్టే అది చాలా ఏజ్డ్ పర్సన్ కంటే కొంచెం కూడా ప్లేస్ ఇస్తలేరు. మేము ఇచ్చిన ప్లేస్ అనుకుంటే ముంగడే కానీ ఇక్కడ ఎవరు ఇస్తలేరు అంత. చూసుకోండి, ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ముసలోళ్ళు కూడా దేవుళ్ళు లాంటి వాళ్ళు, పెద్దోళ్ళు దేవుళ్ళు లాంటి వాళ్ళు కాబట్టి చూసుకోరు. ఇలా ఇంకో గుడి ఉంది, ఆశ్రమం అంటారు, హనుమంతుడి గుడి. చూపిస్తా, హనుమంతుడి గుడి అంట. సుందరం
ట్రాఫిక్ అప్పటి నుంచి ఎంత కలవలేదు, జరుగుతూనే ఉంది, మళ్ళీ కార్లు వస్తూనే ఉన్నాయి కానీ కలుగుతాను. కానీ ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఎక్కడ నుండి చూసినా పోలీస్ వాళ్ళు ఉన్నారు. మనకి ఏదైనా డౌట్ ఉన్నా కానీ మనలాంటి వాళ్ళకి కొంచెం కొత్తగా వస్తాం కదా వేరే ప్లేస్కి, పోలీస్ వాళ్ళు మనకి ఏదైనా అడిగితే చెప్తారు, మనకు రెస్పాన్స్ కరెక్ట్ ఇస్తారు. రెస్పాన్స్ మంచిగా ఉంది పోలీస్ వాళ్ళది, అంటే అందరు సహకరిస్తారు మనకు కరెక్ట్గా. వేరే డిస్ట్రిక్ట్ నుంచి వేరే ప్లేసెస్ నుంచి వస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు మనకు సహకరిస్తారు ఇక్కడికి వస్తాం. బట్ మంచిగా ఉంది ఇక్కడ పోలీస్ వాళ్ళది, కరెక్ట్ ఉన్నారు. మన వాళ్ళు తప్పు చేస్తారు కాబట్టి అన్నీ అందరు చనిపోవడం అన్నీ జరుగుతున్నాయి. ట్రాఫిక్ అన్నీ మన వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతారు కాబట్టి జరుగుతున్నాయి. కానీ పోలీస్ వాళ్ళు అయితే 100% ఇస్తారు ఇక్కడ, ప్రతి ఒక్కళ్ళు చేస్తారు, 100% ఎఫర్ట్స్ పెడతారు ఇక్కడ. మనకు అన్నీ బయట ఉంది పబ్లిక్ ఉంది కానీ మరీ అంత తక్కువ అవుతుంది, తొక్కుకుంటూ వెళ్తుర్రు అవన్నీ అట్లా ఏం లేదు. కానీ కొంచెం మెల్లగా వెళ్తే అయిపోతుంది, ఏడికైనా దేవుడు దర్శనం వస్తుంది మనకు. కానీ అందరు ఆగమైపోతారు, జల్లి వెళ్ళాలి అంతే. పబ్లిక్ ఎక్కువ ఉంది అంతే. సండే ఈరోజు మళ్ళీ సండే అంటే వీకెండ్, అందరు కానీ మస్తు మంది వస్తుంది పబ్లిక్, ఒక ప్లస్ పాయింట్. సండే ఎఫెక్ట్స్ ఈరోజు వీకెండ్ కాబట్టి చాలా మంది వచ్చారు, లోకల్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మస్తు ఉంటారు. ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. మన తెలుగు వాళ్ళు తక్కువ ఎవరు కనిపిస్తలేరు కానీ వాళ్ళకి అర్థమవుతుంది అనిపిస్తుంది తెలుగు ప్రతి ఒక్కళ్ళకి. పబ్లిక్ అయితే ఫుల్ పబ్లిక్ బ్రో, సండే కదా అందరూ లోకల్లో ఉంటారు నాకు తెలిసి. చూడండి మొత్తం పబ్లిక్ ఎక్కడ చూసిన ఫుల్. వెహికల్స్ అయితే వేరున్నాయి అన్ని మస్తు. చాలా మంది వచ్చిరంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా, ఇది చూసి మనం చెప్పేయచ్చు మనం ఎంతమంది ఎగ్జాంపుల్ ఎంతమంది వచ్చిరని మనము అంటే లెక్కట్లేము కదా ఎంతమంది వచ్చారు కాబట్టి ఇప్పుడు చిన్న ఒకటి చూపించేస్తాం మీకు. ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది మహాకుంభలో ఎంతమంది వచ్చారు, ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్ అనిపిస్తుంది మీకు. కార్ పార్కింగ్లో వస్తాం, కార్ పార్కింగ్ ఓ వేరే కారు తెచ్చుకున్న వాళ్ళకి సీన్ వేరే ఉంది బ్రో. అర్థమైపోతలేదు రూట్ అయితే. మా వాళ్ళు ఏంటో ముంగడ వెళ్ళిపోయారు, మనం లేట్ వస్తాం. ఆ కార్లో చెప్పేయచ్చు ఎంతమంది వచ్చారు ఈ ప్లేస్కి, మాకంకి ఎంతమంది వచ్చారు. మళ్ళీ సండే లొకాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా మస్తు పార్కింగ్స్ ఉన్నాయి. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు, ఎంతమంది వచ్చారు ఇక్కడికి. ఉత్తరప్రదేశ్కి ఎంతమంది వచ్చారు, మహాకుంభకి. ఇది ఒక మన చిన్న ఎగ్జాంపుల్ అంతే. చాలామంది ఉంటారు. ఇంకా జస్ట్ కార్ చూపించిన, బస్సులు ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. బస్సులు బైక్స్ కూడా చాలామంది ఎక్కువ ఉన్నారు కాబట్టి మనకి ఇప్పుడు ఏం అర్థం కాదు. అక్కడికైనా ఇంకా స్టంట్ అర్థం అవుతుంది బ్రో. ఏంటంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ఇప్పుడే పబ్లిక్ ఎక్కువ ఉన్నారు, అక్కడికి వెళ్ళాక మనం స్నానం ఎట్లా ఇస్తాం ఏమో అర్థం అవుతలేదు. జల్దీ నడుస్తున్నాడు బెటర్. ఇలా మనకి ప్లేస్ దొరుకుతుంది మాత్రం. ఇక్కడ ఎలక్ట్రిక్ ఆటోస్ కూడా ఉన్నాయి మనకి. ఎవరైనా చాతగానాలు ఉంటే ఎలక్ట్రిక్ ఆటోస్ వెళ్ళండి, కానీ బైక్స్ అయితే వెళ్ళకండి ప్లీజ్, ఎందుకంటే మీకే ప్రాబ్లం అవుతుంది బైక్స్ వెళ్తే. మోస్ట్లీ కొంచెం ఎక్కువ ఖర్చు అయినా కానీ దీంట్లోనే వెళ్ళండి, ఆటోస్లోనే బెటర్. బైక్స్లో ఎందుకు వెళ్ళడం, మొత్తం ట్రాఫిక్లో ఎరుగుతారు. సేఫ్ వెళ్ళొచ్చు మీరు. మళ్ళీ చాతగాని వాళ్ళు ఉంటే వెళ్ళండి. మోస్ట్లీ ఒక 7 కిలోమీటర్స్ నడిచే ఉంటాం, 7-8 కిలోమీటర్స్ నడిచే ఉంటాం. ఇప్పుడు నుంచి ఒక అర్ధ గంట అయ్యింది నడుచుకుంటూ వచ్చి. గంట అయినా గంట అవుతుందంట, గంట సేపు నడిచి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి రివర్స్. ఇవి వెంటాడు బ్రో. మీకు ఒక్కటైతే చెప్తున్నా,
రండి కానీ సండే రోజు కొంచెం చూసుకొని రండి సండే రోజు అయితే రాకండి అసలు. మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఇంకా వేరే డిస్ట్రిక్ట్స్ స్టేట్స్ వాళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. సండే హాలిడేస్ ఉన్నప్పుడు చూసుకొని రండి, ఎందుకంటే మళ్ళీ పబ్లిక్ ఎక్కువ ఉంటే మళ్ళీ మనకి దర్శనం కరెక్ట్ అవుతుందా కాదా అని మనం చెప్పలేము. కాబట్టి చూసుకొని రండి, పబ్లిక్ చాలా ఎక్కువ మంది ఉన్నారు సండే కాబట్టి. దుమ్ము అంటే దుమ్ము ఉంది, మాస్క్ పక్కా ప్రిఫర్ చేయాలి. మేము మాస్క్ తెచ్చుకున్నాం కానీ ఆమె కార్లో మర్చిపోయి వచ్చినాం కానీ, లేకపోతే దుమ్ము అంటే దుమ్ము ఉంది ఇక్కడ. డస్ట్ మొత్తం డస్ట్, కార్లు ఉన్నాయి అన్నీ కాబట్టి డస్ట్ ఎక్కువ ఉంది మన ప్లేస్లో. మా వెనకాల కూడా చాలా మంది ఉన్నారు, ఇంకా ముంగడ అయితే ఇంకా వేరే. ఇక్కడ ఒకటి హెలికాప్టర్ కూడా ఉంది మనకి. ఒక్క రైడ్ నాకు ఇక్కడ మేము ఆన్లైన్లో వచ్చినాం, ఒక్క రైడ్ 4000 రూపీస్ అన్నారు. ఒక్క రైడ్ 4000 రూపీస్ అన్నారు. కానీ మనం ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి, కానీ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, కానీ క్యాష్లో మనకి దొరకదు అనుకుంటా. చూపిస్తారు 2 హెలికాప్టర్స్ ఉన్నాయి. ఇవి ట్రిప్కి వెళ్తూ ఉంటాయంట. అంటే ఇప్పుడు మాకు నుంచి మొత్తం చూపించేస్తారంట ఇప్పుడు మనకి పైనుంచి ఎట్లుంది మొత్తం పరిస్థితులు మొత్తం. అందుకని బుకింగ్ చేసుకోవాలంటే ఆన్లైన్లో వేసుకోవాలి, కానీ మనకి క్యాష్లో మనకి ఇట్లా ప్రిఫరెన్స్ చేసుకోలేము. మనం దీన్ని చూపించేస్తుంది హెలికాప్టర్. ఏంటంటే మీరు వచ్చేటప్పుడు చూసుకొని రండి, జాగ్రత్తగా రండి, ఎందుకంటే చాలా లాంగ్ రూట్ ఉంది కాబట్టి జాగ్రత్తగా రండి. మోస్ట్లీ ఇంతకీ మేము వచ్చేసినాం మహాకుంభకి, ఇప్పుడు స్నానాలు చేసేసుకుంటాం. ఇంతకీ వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ ఏంటంటే మేము వెళ్ళేది కాశీకి వెళ్ళినాక కాశీలో మేము ఏమేమి చేస్తాం, ఎట్లా వెళ్తాం కొత్త చూపించేస్తాం. ఇప్పటికైతే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. చిన్న క్లిప్స్ పెడతా లాస్ట్లో. మేము అందరం ఎట్లా ఫ్యామిలీతో ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాం మొత్తం చిన్న క్లిప్స్ పెట్టేస్తా. ఇట్లా స్నానం ఎట్లా ఇస్తున్నాం మొత్తం. పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు కాబట్టి చాలా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చినాం మేము అంతే. కానీ మోస్ట్లీ మనకి చాలా రెస్పాన్స్ అయితే మంచిగా ఇస్తారు, ఎందుకంటే మనం వేరే స్టేట్ నుంచి వచ్చినాం కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇస్తారు. అట్లా అని పక్కా రాండి, మన తెలుగు వాళ్ళు అయితే పక్కా రావాలా, ఎందుకంటే కొన్ని రోజులే ఉన్నాయి, ఇంకా 26th వరకే కాబట్టి పక్కా రానికి ట్రై చేయండి. ఇప్పటికైతే ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నా. అందరికి జై శ్రీరామ్.